కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది, అంతర్జాతీయ పార్టీ. అది వీరిది జాతీయ పార్టీ కింద నిన్న డిక్లేర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇంకేయో రాష్ట్రాల్లో చెప్పినట్టున్నారు. సరే, నెక్స్ట్ దేశం అంతా కూడా ఉంటుందని చెప్పారు. సంతోషం. ఒక తెలుగువాడు పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా దాన్ని పార్టీని ఎదిగిస్తున్నందుకు, సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లోని కార్యకర్తలందరినీ కూడా ఆయన కూర్చోబెట్టి ఈ 1.5 సంవత్సరంలో తన ప్రభుత్వం యొక్క సాధించిన ప్రజలకి తను ఏర్పాటు చేసినటువంటి, తను సాధించి పెట్టినటువంటి ప్రజల కలల్ని వాస్తవాలుగా అది ఒక ప్రాగ్మటిజంగా నిజమని నిరూపించేలా చేసి చూపించినటువంటి విషయాల్ని, అలాగే 10 సంవత్సరాలుగా సుమారుగా 2014 నుంచి 2025 దాకా తన యొక్క జనసేన పార్టీ ఆవిర్భావం, ప్రయాణం, ఐడియాలజీ, ప్రాగ్మటిజం, ఇంకా పలు రకాల నోరు తిరగని పదాలతో ఆయన చెప్పినటువంటి ఆశయాలు అవన్నీ కూడా మనం విన్నాం, చూసాం. పెద్దగా ఆయన గురించి నేనేమి ఈరోజు చెప్పదలుచుకోవట్లా. ఎందుకంటే దాదాపుగా ఆయన ఐడియాలజీని, ప్రాగ్మటిజంని నమ్మి వారి వెనక వచ్చినవాడు. వాళ్లే సతమతమైపోతున్నారు అర్థం కాక. ఐడియాలజీ అర్థం కావట్లేదు, అసలు అది ప్రాగ్మటిజమా ఇంకేదన్నా ఇజమా అర్థం కావట్లేదు. ఒకసారి అంటే వారి ఐడియాలజీయే ఏంటది, అది నిజంగా ప్రాగ్మటిజమా? కులం అనే దాని గురించి పెద్దల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తుంది. కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం? నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా. నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు. నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను. జాషువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను. మళ్ళీ జాషువా గారిని ఎందుకు అపవిత్రం చేయడం మరి నాకు అర్థం కాదు. జాషువా గారు ఉంటే ఏమైపోయాడు ఆయన, పెద్ద ఆయన. జాషువా గారికి అసలు ఈయన మాటలకి, ఈయన ఐడియాలజీకి, కుల ప్రస్తావన గురించి, అంటే అవసరం ఉంటే వారి కుల వాదన ఎలా ఉంటుంది, అవసరం తీరిన తర్వాత కులవాదన ఎలా ఉంటుంది, ఇది ఏ రకమైన ఐడియాలజీనో ప్రజలు ఆలోచించుకోవాలి. వారి ఐడియాలజీని నమ్మి వారి వెనకాల వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. అలాగే మతం గురించి వారికి ఉన్న ఐడియాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు. వాళ్ళకి మా నాన్న ఎలాంటి వాడు అంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను పాస్టర్ ఉండేవాడు. సో తను కూడా నన్ను ఒకరోజు నన్ను బ్యాప్టైజ్ చేశాడు. నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి, లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం తినేది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప
దాన్ని వేరేలా చేసుకోనని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి. ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరూ గొప్పోళ్ళు అయిపోతారంటే మరి గుజరాత్ లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. ఎవడు బలమైన హిందువు అంటే అన్ని మతాల్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు. కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. అన్ని ప్రాంతాలని మతాలని గౌరవిస్తాం, కానీ తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం. ఈ ఆలోచనతో వచ్చాను. సరే, వాళ్ళ మతం లేదంటున్నారు. రేపేమంటారో భగవంతుడికి తెలియాలంటే మరి భగవంతుడికి కూడా అర్థం కాని పరిస్థితి, భగవంతుడు కూడా పసికట్టలేని పరిస్థితి.